పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యని హత్తుకుంటాడట. ఎవరిని విడిచి? ఇప్పుడు మహేష్ ఏం చేయాలి? వాళ్ళ తల్లిదండ్రులను విడిచిపెట్టేసి భార్యని హత్తుకోవాలి అంతే. అయ్యో మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు అంటే దేవుడు చెప్పిండు కదా మిమ్మల్ని విడిచిపెడతాము అంటే. ఇప్పుడు తల్లిదండ్రులను విడిచిపెట్టేయాలనా? తల్లిదండ్రులను విడిచిపెడితే ఏమండి చాలా ప్రమాదం. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి? నీ తల్లిదండ్రులను సన్మానించాలి. అక్కడ తల్లిదండ్రులు సన్మానించాలని ఆజ్ఞనిచ్చాడు. ఇక్కడేమంటున్నాడు యేసు? నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను హత్తుకోమని చెప్పాడు. భార్యను హత్తుకుంటే తప్పు లేదు, మరి తల్లిదండ్రులను విడిచిపెడితే తప్పా కాదా? తప్పండి, 100% తప్పు. అర్థం లేదు. తల్లిదండ్రులను ఎలా విడిచిపెడతారండి విచిత్రంగా? భార్యను హత్తుకోమనేది పూర్తిగా విడిచిపెట్టమని కాదు. వారి సలహాలు, వారి యొక్క సూచనలు, వారి యొక్క దిశానిర్దేశం ఏదైతే సలహాలు ఇస్తుంటారో దాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అని చెబుతున్నాడు. భార్యాభర్తలు ఒకటైతే ఈ భార్యాభర్తలు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళని బాగా చూసుకునేటువంటి బాధ్యత ఎవరిది? ఇప్పుడు పురుషుంది, స్త్రీది.